హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణి కిచెన్ రెసిపీస్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పులిహోర పులుసు. దీన్ని చేయడం చాలా ఈజీ అండి. చాలామందికి ఫేవరెట్ డిష్ ఇది. మనకి గుడికి వెళ్ళినప్పుడే కానివ్వండి, మన ఇంట్లో ఏదైనా అకేషన్ ఉన్నా సరే, మనకి అప్పుడు పులిహోర పులుసు చాలాసార్లు చేసుకుంటూ ఉంటాం కదా. సేమ్ అదే, బట్ నేను చేసిన ప్రాసెస్ కొంచెం డిఫరెంట్. సో మీరు ఒకసారి ఆ ప్రాసెస్ ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు పులిహోర పులుసుకు కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. పులిహోర పులుసుకు కావాల్సిన పదార్థాలు: చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను. దీన్ని ఆల్రెడీ తీసి గుజ్జు చేసి సైడ్కి పెట్టుకున్న బౌల్లో. అట్లానే 2 టీ స్పూన్స్ మినపప్పు, 8 లేదా 10 వరకు ఎండుమిర్చి ఇట్లా చుంచుకొని పెట్టుకోవాలి. తర్వాత 4 టేబుల్ స్పూన్ల పల్లీలు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 టీ స్పూన్స్ శనగపప్పు, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, 2 చిటికెడు హింగ్, కరివేపాకు ఇక్కడ నేను 15 నుంచి 20 రెమ్మలు తీసుకున్నాను. నూనె 4 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. బెల్లం వచ్చేసి నేను 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. మీరు మళ్ళీ తర్వాత కావాలంటే పులిహోర పులుసు చేసేప్పుడు టేస్ట్ చూసుకొని కావాల్సినంత బెల్లం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేద్దాం రండి. ముందుగా మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా, దాన్ని ఈ గిన్నెలోకి వేసేసుకుందాం. వేసుకున్నాక ఇప్పుడు నేను ఈ బౌల్ ఫుల్ వచ్చింది నాకు. ఇప్పుడు ఇదే బౌల్తో ఇంకొక 1/2 బౌల్ వాటర్ పోద్దాం. పోసి ఫస్ట్ దీన్ని మరిగించుకుందాం స్టవ్ ఆన్ చేసి. ఇది మనకి సగం చిక్కబడే వరకు సరిపోతుందండి. ఎందుకంటే మళ్ళీ మనం పోపు వేసాక అందులో కూడా కాసేపు మరగాలి ఇది. అందుకని చెప్పి ఇది సగం వరకు మరుగుతే చాలు. చూసారా, ఆల్రెడీ ఇక్కడి వరకు ఉండాలి. ఇంతవరకు అయిపోయింది. ఇంకా కాస్తంత చిక్కబడితే చాలు, మరీ చిక్కబడకూడదు. మీరు ఇలా చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈజీగా 1 మంత్ వరకు ఉంటుంది ఇది. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి రైస్లో కలిపి సర్వ్ చేసుకోవచ్చు. కాకపోతే రైస్లో వేసాక మాత్రం ఆ రైస్ మీద లిడ్ పెట్టేసి పెట్టండి. ఇది కలుపుకున్నాక దాని మీద మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు వదిలేసేయండి. అప్పుడు ఏమవుతుంది అంటే ఆ పులుపు అనేది ఆ రైస్లోకి వెళ్తుంది. అప్పుడు మనకి మంచి టేస్ట్ వస్తుంది. కలిపిన వెంటనే తీసుకుంటే అంత టేస్ట్ అనిపించదు. అందుకని మీరు కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టి పక్కకు పెట్టుకొని తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు మీరు తీసి కలిపినా కూడా ఫ్రెష్గానే ఉంటుంది, అస్సలు పాడవ్వదు. ఇది 1 మంత్ వరకు పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో. ఇంత చిక్కబడితే చాలు. ఇప్పుడు ఆ చింతపండు గుజ్జు చూపించాను కదా మనం వేసుకుంది బౌల్లో నుంచి, అది సగం అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని తీసి సైడ్కి పెట్టుకొని మన పోపు వేసుకుందాం. ఓకే, బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాము. నేను చెప్పాను కదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను నేను ఇక్కడ. మీకు కావాలంటే కొంచెం తగ్గించైనా మీరు వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిందండి. ముందుగా 4 టేబుల్ స్పూన్ల పల్లీలు ఫస్ట్ ఆయిల్లో వేయించి పెట్టుకోవాలండి. ఎందుకంటే ఆ క్రిస్పీనెస్ అనేది మనకి ఈ ఆయిల్లో ఫ్రై అయితేనే వస్తుంది. తర్వాత మళ్ళీ మనం చింతపండు గుజ్జులో వేసాక కొంచెం సాఫ్ట్ అవుతాయి పల్లీలు. బట్ స్టిల్ ఫస్ట్ ఫ్రై చేసుకొని మనం పక్కకు పెట్టుకొని తర్వాత గుజ్జులో యాడ్ చేసుకుంటే మాత్రం మంచి టేస్ట్ వస్తాయి పల్లీలు. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడవుతేనే లోపల వరకు మనకి కుక్ అవుతుంది. హైలో పెడితే పైన మనకి కలర్ వస్తుంది, మాడిపోతుంది, లోపల మాత్రం కుక్ అవ్వదు. సో బెటర్ సిమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవడం. ఇలా చేసి పెట్టుకొని మీరు పిల్లలు స్కూల్కి వెళ్ళేప్పుడు లంచ్ బాక్స్లో పెట్టాలి అన్నప్పుడు, మీకు కర్రీ ఏమి చేయాలో తోయినప్పుడు ఇట్లా చేసి పెట్టేసుకున్నారనుకోండి, దీన్ని అప్పటికప్పుడు తీసి వాళ్ళకి కలిపి బాక్స్లో పెట్టేసినా బాగుంటుంది. పండగల టైంలో కూడా మనం పులిహోర చేసుకుంటాం కదా. సో ఆ పండగల రోజు కూడా టైం సేవింగ్ కోసం అని చెప్పేసి మీరు ఇది ముందు రోజు చేసి పెట్టుకొని నెక్స్ట్ డే కలుపుకున్నా బాగుంటుంది. అంతే అండి, పల్లీలు ఫ్రై అయిపోయి ఇంకా మనం వీటిని తీసేద్దాము.
ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో మనము 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 టీ స్పూన్స్ శనగపప్పు, 2 టీ స్పూన్స్ మినపప్పు. ఇవి కాస్త ఫ్రై చేసుకుందాం ఫస్ట్. మనకి శనగపప్పు ఎంత ఉంటే అంత మంచి టేస్ట్ వస్తుందండి పులిహోరలో. ఇవి కొంచెం ఫ్రై అవ్వనిద్దామండి. నేను ఆయిల్ని మాత్రం సిమ్లోనే ఉంచి చేస్తున్నాను, ఎందుకంటే మనకి ఆయిల్ హైలో ఉంటే తొందరగా మాడిపోతుంది. అందుకని చెప్పేసి నేను సిమ్లోనే పెట్టి చేస్తున్నాను. మన పప్పులు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం చుంచి పెట్టుకున్న ఎండుమిర్చి, అలానే కరివేపాకు. మీరు ఇందులో కావాలి అంటే కరివేపాకు ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఇంగువ వేసాక స్మెల్లే చేంజ్ అవుతుందండి కంప్లీట్గా. ఇంగువ వేసారు కదా. ఇప్పుడు ఇందులో పసుపు యాడ్ చేసుకుందాము. అందులో మనం 1/2 టీ స్పూన్ వేసుకున్నాం కదా, ఇక్కడ మనం 1/2 టీ స్పూన్ సరిపోతుంది. వేసి కలిపేశారు కదా. ఇది కలిపేసుకున్నాక ఇందులోకి చింతపండు గుజ్జు ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులో యాడ్ చేసేసుకుందాం. చింతపండు గుజ్జు ఇందులో వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొక 5 మినిట్స్ ఇది మరిగిచ్చేసుకుంటే సరిపోతుంది. కొంచెం చిక్కబడితే సరిపోతుంది. చూసారా, ఇందులో మనం స్టవ్ మీద నుంచి తీసేసి పక్కకు పెట్టుకోగానే చింతపండు రసం ఇంకా కాస్త చిక్కబడింది. అందుకని చెప్పేసి మనం ఎంత గుజ్జు తీసుకుంటామో అది సగం వరకు గుజ్జు మరిగేదాకా పెట్టుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ మరిగిపోయినా కూడా అది దగ్గరకు అయిపోయి తర్వాత ఇందులో వేసాక ఆ టేస్ట్ రాదండి. ఈ మన మిర్చి ఉంది కదా, ఈ మిర్చి లోపలికి ఈ చింతపండు గుజ్జు వెళ్ళి తర్వాత మనం తినేప్పుడు మంచి టేస్ట్ ఇస్తాయి. మీరు ఈ మన రెడ్ చిల్లీని వదిలే పని కూడా లేదు. రెడ్ చిల్లీస్ అలానే తినేయచ్చు, అంత బాగుంటుంది. ఒకసారి టేస్ట్ చూసేసుకోండి. టేస్ట్ చూసుకొని మీకు ఇంకా ఎంత ఉప్పు అవసరం పడుతుందో అంత వేసుకోండి. నాకైతే ఇక్కడ సరిపోయిందండి. ఆ 1 టీ స్పూన్ నేను వేసాను కదా, అది సరిపోయింది. ఒకవేళ మీరు కావాలి అనుకుంటే మళ్ళీ ఇందులోకి కొంచెం మీరు టేస్ట్ చూసుకొని ఉప్పు యాడ్ చేసుకోండి. ఈ మాత్రం చిక్కపడ్డాక మనం ఇప్పుడు ఫస్ట్ పల్లీలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ పల్లీలు అందులో వేసేసుకున్నాము. పల్లీలు మీరు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ వేసానని చెప్పాను కదా, ఎందుకంటే మనం తినేప్పుడు పల్లీలు మధ్యలో వస్తుంటేనే ఆ టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఇది ఏమి ఎక్కువ టైం పట్టదు, ఒక 20 మినిట్స్ 25 మినిట్స్లో అయిపోతుంది. ముందు మనం అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసి పెట్టుకుంటే ఒక 20 మినిట్స్లో అయిపోతుంది. ఎక్కువ ఏం టైం పట్టదు దీనికి. ఇంకా కొంచెం చిక్కబడితే ఇంకా ఆఫ్ చేసేసుకుందాం. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. ఇంకా మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కకు పెట్టేసుకుందాం. అయిపోయింది. చూసారు కదండి, ఎంత ఈజీగా టేస్టీగా ఉండే పులిహోర పులుసు. ఎంత టైం పట్టదండి, 20 to 25 మినిట్స్. మన చింతపండు పులిహోర రెడీ. టేస్ట్ చేసి నాకు కామెంట్ బాక్స్లో ఎలా ఉందో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ.